ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అమ్మగారు చాలా నీరసంగా ఉన్నారు. మంచి పోషకాహారం తినాలి. బలానికి టానిక్లు కూడా వాడాలి. ముఖ్యంగా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు. గంగా, రుద్రబాబుకి ఫోన్ చేసావా? ఏదో కోపంలో ఎల్లుంటారంతే. నువ్వు ఫోన్ చేసి క్షమించమని చెప్పి పిలు, తప్పకుండా వస్తారు. మాట్లాడవేంటి గంగా? అమ్మా, నరసేం చెప్పారో విన్నారు కదా. ఇప్పుడు నువ్వు ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకూడదు. ఇప్పుడు అవన్నీ ఆలోచించకు. అవునత్తా, భార్యాభర్తలన్నాక గొడవలు కలిసిపోవడం కామనే కదా. నువ్వెక్కువగా ఆలోచించకు. ఆలోచించకుండా ఎట్టా ఉంటాన్రా? కూతురి జీవితం ఏ తల్లికైనా దిగులు ఉంటది. అమ్మా అమ్మా, చూడు, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించకు. మనం ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడదాం. పోనీ రుద్రబాబుకి ఒకసారి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. వద్దమ్మా, సారు కోపంలో ఉన్నారు, ఏమీ వినరు. పైగా ఇంకా ఎక్కువ మాటలు అంటారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడేం మాట్లాడినా సమస్య ఇంకా పెద్దదవుతుంది తప్ప సారు మనసు కరగదు. మగాడన్నాక ఆవేశంలో 4 మాటలు అంటారు గంగా. మనమే ఈయనట్టు సర్దుకోవాలి. పంతానికి పోకే. అత్తా, వద్దు అంటే నువ్వు పదే పదే అదా ఆలోచిస్తావేంటి? నువ్వు డిశ్చార్జ్ కాగానే నేనే గంగని సార్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడిస్తాను. అయినా పెద్దాయనకి గంగ అక్కడికి రాలేదని తెలిస్తే ఊరుకుంటాడేంటి? ఆయన వచ్చి తీసుకెళ్తాడు. నువ్వు దిగులు పడకు. మీరొకసారి వస్తే మందులు ఎలా వాడాలో చెప్తాను. గంగా, ఇంత పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చా, డబ్బులేట కట్టావే? టోటల్ బిల్ నేను పే చేస్తాను. ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. తను చేసిన తప్పుకి వాళ్ళ అమ్మగారెందుకు శిక్ష అనుభవించాలి? మానవత్వంతోనే నేను ఈ సహాయం చేశాను. చెప్పు గంగా. ఎట్టయ్యేందత్తా? మేమంతా లేమా? గంగ కోసము నీ కోసము ఆ మాత్రం చేయలేమా? నీకు అన్నిటికి ఆలోచనలు ఎక్కువే. గంగా, నువ్వెళ్ళి మందులు తీసుకురాపో. నన్ను క్షమించమ్మా. హాస్పిటల్ బిల్లు సారే కట్టారని నన్ను నీకు చెప్పలేను. చెప్తే అన్నీ సర్దుకున్నాయని సంతోషిస్తావు. సార్ నన్ను తీసుకెళ్తారని ఆశతో ఉంటావు. కానీ అలా జరగదు. సార్ అసలు నా మొహం చూడ్డానికి ఇష్టపడడం లేదని నీకు ఎలా చెప్పాలి? జరిగిన విషయం తెలిసి పెద్దవారు ఏమనుకుంటారో. దేవుడా, ఒక్కసారి సార్తో అన్ని వివరంగా మాట్లాడే అవకాశం కలిగేలా చెయ్యి. నా బాధని చెప్పుకుంటే అయినా సార్ మనసు మారి ఆలోచిస్తారేమో. ఏంటన్నా, ఏమైంది? సడన్ గా ఎందుకు ఆగిపోయింది? ఏవో తెలియదు సార్, చూడాలి. అన్నా, ఏమైందో చూడన్నా. వర్షంలో ఏంటిది? చూస్తున్నానన్నా, 5 నిమిషాలు. సరే సరే, తొందరగా చూడన్నా. అమ్మా, బానే ఉంది కదా? చలిగా ఏమైనా ఉందా? ఇంటికెళ్ళగానే వేడిగా కషాయం చేసిస్తాను. నేను బానే ఉన్నాను గంగా, కానీ నీ గురించే బాధగా ఉంది. మీ కాపురం సంతోషంగా సాగుతున్న సమయంలో ఇట్టా జరిగిపోయినది. అసలే దేవుడు ఎందుకు ఇట్టా చేస్తున్నాడో తెలియడం లేదు. నాకు కాస్త నయం అవగానే రుద్రబాబు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొనైనా సరే నిన్ను క్షమించి తనతో తీసుకెళ్ళమని ప్రాధేయపడతాను. వద్దమ్మా, అలా చేస్తే నా నిజంగానే తప్పు చేసిందని అవుతాను. అయినా నా కోసం ఎవరి ముందు నువ్వు తల వంచడం నాకు ఇష్టం లేదు. ఆ దేవుడే మమ్మల్ని కలపాలి, ఎలాగైనా కలుపుతాడు. మేం విడిపోవాలని రాసుంది కాబట్టి విడిపోయాం.
దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. త్వరగా కానీ. గంగా ఈ కార్ రుద్రసార్ కార్లా ఉంది. అవును, కారు ఇక్కడే ఎందుకుంది? సార్ ఇంటికి బయలుదేరారు కదా. కార్ ఏమైనా రిపేర్ వచ్చిందేమో గంగా. ఆ, సార్ కూడా ఎక్కడే కనిపించట్లేదేంటి? రుద్రబాబు కారులో ఉన్నాడేమో చూడు సీను. అలాగే పిన్ని. చూశాను పిన్ని, రుద్ర సార్ లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నాకు తెలిసి ఆయన వేరే కారు తెప్పించుకుని వెళ్ళిపోయి ఉంటారమ్మా. ముందు మనం ఇంటికి వెళ్దాం. ఏటే గంగా, రుద్రబాబు కారు ఇక్కడ ఉందంటే ఆ బాబు కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ముందు రుద్రబాబు ఎక్కడున్నాడు చూడు. అల్లుడు గారినిట్ట వర్షంలో వదిలేసి వెళ్ళిపోతామా? సరే అమ్మా. సీనన్న, మీరు అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళండి. నేను సార్ ఎక్కడున్నారో చూసొస్తా. సరే గంగా, ఆ. నేను వెళ్తాంలే, నువ్వు జాగ్రత్త. అలాగే అన్నా. ఆ, అత్త, గంగని ఒంటరిగా వదిలేసి వెళ్తే ఎలా? తోడు నేనుండనా? వద్దు. ఒకవేళ రుద్రబాబుకి గంగ ఎదురు పడితే వాళ్ళకి మనసిప్పి మాట్లాడుకునే అవకాశం దొరికినట్టు అవుతుంది. ఆ, ఆ, మనం వెళ్ళడమే మంచిది. నిజమే పిన్ని. ఆ, రేయ్, రా, ఎక్కు. ప్రీతి, అన్నీ నేను ఇంటికి వచ్చాక క్లియర్గా చెప్తాను. ముందు గంగ వాళ్ళ బస్తీకి మెకానిక్ని పంపమని సూర్యకి చెప్పు. ఇక్కడ వర్షం పడుతుంది, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఛార్జింగ్ అయిపోవడం ఏంటన్నయ్యా? నువ్వు గంగింట్లో లేవా? లేను. ఇంటికి వస్తుంటే కార్ బ్రేక్ డౌన్ అయింది, వర్షంలో స్ట్రక్ అయిపోయాను. ఇంటికి రావడం ఏంటన్నయ్యా? ఈ రాత్రికి అక్కడ నిద్ర చేసి రేపు మన ఇంటికి రావాలి కదా. గంగిక మన ఇంటికి రాదు ప్రీతి. ఏం మాట్లాడుతున్నావన్నయ్యా? గంగెందుకు రాదు? అసలు ఏం జరిగింది? ఏం జరిగినా మన మంచిగా జరిగింది. గంగ చేసిన మోసం బయటపడింది. గంగ మోసం చేయడం ఏంటన్నయ్యా? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. హలో 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 అన్నయ్య, హలో హలో ప్రీతి, వినిపిస్తుందా? అన్నయ్య, హలో ప్రీతి, వంశీని కార్ తీసుకురమ్మని చెప్పు, లేదంటే మెకానిక్ నైనా పంపించమను. హలో హలో అన్నయ్య, వినపడుతుందా? వినిపిస్తుందా? హలో హలో